నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ఎందుకు నీ భారం నీ మీదే మోసుకుంటావు? నువ్వు చేయాల్సింది సింపుల్, నీ భారము పనుల భారం ఆయన మీద పెట్టు. అది పనుల భారమైనా పాప భారమైనా వినండి, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. పాపము కూడా మానవాళికి ఒక భారము, దించుకోలేని భారము. ఆ భారము మనము దించుకోలేము గనుకనే ఆయన పరలోకము విడిచి ఈ లోకములో జన్మించి సమస్త మానవాళి యొక్క పాప భారమును దించి వేయడానికి తన మీద వేసుకున్నాడు. ఆ భారము మానవాళి కొరకు మరణించి తన అమూల్యమైన రక్తాన్ని చిందించి చనిపోయి పాతి పెట్టబడి మూడవ దినమున తిరిగి లేచాడు. అది పనుల భారమైన పాప భారమైన యెహోవా మీద మోపు. నీ పాపం యొక్క భారమును తీసివేసేది కేవలము యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. పరలోకాన్ని ఇచ్చేది ఆయన మాత్రమే. అంతేకాదు, నీ పనుల భారమంతా వేసేయి.